అచ్చుకట్ల వారి షాదీ ముబారక్. ఇంత చిన్న వయసులోనే నాకు పెళ్లి చేసి మా నాన్న నా గంతు కోసేస్తాడు అని దీనంగా చూసిన ఈ అబ్బాయే పెళ్లి కొడుకు. కానీ నిజానికి ఈ పిల్లోడు చిన్న పిల్లాడేం కాదు, కాస్త పెద్ద అయ్యారులేండి. పెళ్ళి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన కళ. కళ అంటే రాత్రిపూట్ల 3 లేదా 4 గంటలకు ఏదో ఒక పీడకల వచ్చి ఉలిక్కి పడే రకమైన కళ కాదు. తన జీవితాన్ని తన జీవిత భాగస్వామితో ఎలా మలుపు తిప్పుకోవాలి అని పగటి పూట మాత్రమే కానీ ఒక పగటి కళ. మొత్తానికి అయితే ఏదైనా కళనే లేండి. మామూలుగా పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి 2 కుటుంబాలను ఒకటి చేసే ఒక వినూత్నమైన సాంప్రదాయం. సాధారణంగా ఈ పెళ్లిలు 3 రకాలు జరుగుతాయి. ఒకటి పెద్దలకు చిన్న సంబంధం, రెండోది ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం, రెండోది ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని మళ్ళీ 3-4 నెలలకు ఇంటికి రావడం. ఇప్పుడు మీరు చూసిన పెళ్లి గురించి అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయదని వీలైతే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కార్ నుంచి దిగుతున్న వాళ్ళు మా భార్య వాళ్ళ అక్క పిల్లలు. నేను మనసులో అనుకున్నాను మా లైఫ్ లోనే ఒక మంచి వీడియోని ఈ పెళ్లిలో వాళ్ళకి ప్రెజెంట్ చేసి ఇద్దామని. కానీ మన రాజమౌళి అంత తెలివైన వాళ్ళం కాదు, రామ్ గోపాల్ వర్మ అంత మూర్ఖులం కాదు. అవన్నీ జరగాలంటే ఒక డ్రోన్ కెమెరా కావాలి. డ్రోన్ కెమెరాలు కావాలంటే మన దగ్గర అంత ఆర్థిక స్తోమతలు లేవు. ఒకవేళ ఇలాంటి వీడియోలు ఏమైనా క్లిక్ అయ్యి యూట్యూబ్ లో మాంటేజ్ అనే డబ్బులు వస్తాయి, ఆ తర్వాత డ్రోన్ కెమెరా కాదు ఇంకేమన్నా కొనగలిగే సత్తా మనకు వస్తుంది. అలా జరగాలంటే మీరు ఖచ్చితంగా నాకు ఈ వీడియోకి ఏదో ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టాల్సింది. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తాను అంటే, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళు బాగున్నారు, వీడియో చేసినందుకు నేను నరకం చేస్తున్నాను. నాకేం నరకమరా అంటే, ఇప్పుడు 9 నిమిషాల వీడియోని అప్లోడ్ చేయాలంటే గమ్మని అప్లోడ్ చేస్తే మీరు చూస్తారా? మీరు చూడరు. మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. మాటలు కావాలి మీకు. మాటలు అనేది నాకు పెద్ద పనేం కాదు, కానీ ఎంత మాటకారి అన్నా సరే ఇట్లాంటి వీడియోలకు రాయాలంటే ఖచ్చితంగా రాసుకొని రావాలా. సరే, బేసిక్ గా పెళ్లిళ్ళకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడతాం. ప్రతి అబ్బాయి జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది, ఒక అమ్మాయి జీవితంలో అబ్బాయి వెళ్తాడు. అదే పుట్రా అంటే పెళ్లి అనేది ఒక పెద్ద శుభకార్యం జరిగింది. భార్యాభర్తల సంబంధం గురించి, అన్నదమ్ముల అనుబంధం గురించి ఇంగ్లీష్ కంపెనీ ఏమన్నాడంటే, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆఫ్ 2 families మస్ట్ బి లైక్ ఫిష్ అనే వాడాడు, బట్ ఇట్ షుడ్ నాట్ లైక్ ఏ ఫిష్ అండ్ ఏ ఫిషర్ మ్యాన్. యాక్చువల్ గా ఈ డైలాగ్ నేను చెప్పింది కాదు, పెద్దయాడి సినిమాలో మోహన్ బాబు చెప్పింది. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. కానీ ఏ అమ్మాయి అయినా సరే ఒక కొత్త ఇంటికి అంటే అత్తగారింటికి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలి అనేది యువకుల కళ అయితే, ఎలాంటి వారికి ఇచ్చి పెళ్లి చేయాలి అనేది తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళ కళ కంటే తల్లిదండ్రుల బాధ్యత విలువైంది, బలమైంది, స్వార్థం లేనిది. క్రీస్తు పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా పెళ్లిలు తల్లిదండ్రులకు అనుకూలంగానే జరుగుతాయి, కానీ కొన్ని పెళ్లిలు మాత్రం తల్లిదండ్రులకు విరుద్ధంగా జరుగుతాయి. విరుద్ధంగా జరగడానికి వాళ్ళు మనసు నచ్చకపోయినా సరే వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ప్రతి మనిషి తన జీవితంలో నా జన్మ ధన్యమైంది అనుకునే ఒకే ఒక సందర్భం పెళ్లి. వచ్చిన అమ్మాయి ఎలాంటిదో తెలియదు, లేదంటే ఒకవేళ అమ్మాయి అంటే వచ్చిన అబ్బాయి ఎలాంటిదో తెలియదు. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ తల్లిదండ్రులు, ఇతనికి అత్తమామలైనా సరే వాళ్ళకి అత్తమామలైనా సరే ఇలాంటి తెలియదు. ఇవన్నీ ఇక్కడున్న ఏ ఇంటైనా సరే కోడలు క్యారెక్టర్ లో ఉన్న ఒక్క వ్యక్తి చేసే దాని మీదే ప్రతి సంసారం ఆధారపడి ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి కోడలికి నేను ఒక సందేశం ఇవ్వాలి అనుకుంటున్నా. పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి ఒక కొత్తింటికి వెళ్తుంది. మీకు అక్కడ అన్ని కొత్తే. అప్పటి వరకు మీ పుట్టింట్లో ఉన్న ఆచారాలకు ఇప్పుడు మీరు వచ్చిన కొత్త ఇంటికి ఆచారాలు, పద్ధతులు మొత్తం వేరే ఉంటాయి. అవన్నీ మీకు అలవాటు పడడానికి మీకు కొంత సమయం పట్టొచ్చు, కానీ మీకు చేత కానిది ఏం కాదు. మీరు ఖచ్చితంగా ఇంటికి అనుకూలంగా మీ మైండ్ సెట్ మార్చుకోవచ్చు. పెద్ద కష్టమైన పని ఏమి కాదు. వారి ఆచారాలు, వారి సంప్రదాయాలు మీకు అలవాటు కావాలని ఒక అలవాటు అయ్యేంత వరకు మీరు మీ మనసును కంట్రోల్ చేసుకుంటే చాలు. మీకు మీ అత్తగారికి ఎప్పటికీ మనస్పర్ధలు రావు. అత్త కోడలా కాకుండా తల్లి కూతురులాగా ఉండగలరు. ఒకవేళ ఇది జరిగితే మీ జన్మకు అందమైన జీవితాన్ని మీ తల్లిదండ్రులు కూడా ప్రసాదించలేరు. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు మీకు ఇంగ్లీష్ లో కూడా చెప్పిండొచ్చు. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాదేమో అనే చిన్న ఆలోచన తెలుగులో చెప్పాను. ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చింటే క్షమించండి, తెలుగు వచ్చినా కూడా అర్థం కాకపోయింటే మన్నించండి. మొత్తానికైతే ప్రతి కోడలు తన మెట్టినింట్లో సంతోషంగా ఉండాలని కోరుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడని గుర్తించండి అమ్మా, గుర్తించండి. నాకైతే క్లియర్ కట్ గా ఒక విషయం అర్థమైంది. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ కానీ కామెంట్ కానీ ఏం చేయలేదని. మళ్ళీ మర్చిపోతే రిపోయి కొట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఎందుకంటే మీరు కొట్టే లైక్, మీరు పెట్టే కామెంట్ ఇంకొక 10 మంది కోడలకు ఉపయోగపడుతున్నది నా ఉద్దేశం. ఇప్పుడు సరదాగా అక్కల గురించి ఒక ట్రీట్మెంట్ ఇద్దాం. అక్కలకు కూడా ఇవ్వకపోతే కోడలందో కలిసి ఉన్న సభ్యులు చంపుతారు. ఎందుకంటే మా ఇంట్లో కూడా కొంతమంది కోడలు ఉన్నారు. వాళ్ళు కూడా నా మీద పగపట్టచ్చు. అరే బాబు, నా గురించి చెప్పి మా ఇత గురించి చెప్పి అంటారు కోప్పడితే చాలా అసహ్యంగా ఉంటుంది. అది వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్పేద్దాం. ఈ రోజు మీ ఇంటిని నమ్ముకొని ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి మీ ఇంటికి ధైర్యంగా వచ్చిందంటే దానికి కారణం ఆమెను పెళ్లి చేసుకున్న తన భర్తపై నమ్మకం కాదు. కడుపును పుట్టించుకున్న అమ్మ నన్ను సాగనంపింది, కడుపుతో పెట్టి చూసుకుంటాను అని ఇంకో అమ్మ రమ్మంటుంది అని ఆశతో. మీ కన్న కూతురు పెద్ద తప్పు చేసినా కడుపులో పెట్టుకుంటారు, కానీ మీ ఇంటికి వచ్చిన కోడలు మాత్రం అంట్లో సరిగ్గా తోమలేదని, చెవుడు సరిగ్గా ఊడవలేదని చిన్న తప్పులు వెతికి మరి చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ భూమి మీద తప్పు చేయని మనిషి ఉండరు, అలాగని తప్పు చేయని కోడలు ఉండాలంటే ఎలా అండి, ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మారాల్సింది కోడలు కాదు అత్త, మార్చుకోవాల్సింది కొడుకును కాదు కోడల్ని. అప్పుడే ఆ సంసారం సంతోషంగా నడుస్తుంది అనేది ఈ
కోడలు చేసింది క్షమించడానికి తప్పైతే నిలదీయచ్చు, కానీ చిన్న చిన్న తప్పులు వెతికి మరి పంచాయతీ చేయడం వల్ల మీ పంతం నెగ్గొచ్చేమో కానీ మీ అబ్బాయి జీవితాన్ని మీరే నాశనం చేసిన వారు అవుతారు. అత్త కోడల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. ఎందుకంటే నాకు ఒక అత్త ఉంది, మా అమ్మకు ఒక కోడలు ఉంది. ఇప్పుడు మనం అబ్బాయిల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అబ్బాయిల గురించి ఏముంది, ఎంతలా మాట్లాడుకోవచ్చు. 9 నిమిషాలు ఇది, 90 నిమిషాలు ఒక సినిమా కూడా తీయచ్చు అబ్బాయిల గురించి. పెళ్లిళ్ళ గురించి చెప్పాలంటే ముందు చెప్పాల్సింది అబ్బాయిల గురించి. అబ్బాయిల గురించి చెప్పకుండా మరి అత్త కోడల గురించి ఎందుకు చెప్పినవారు ఎదవా అంటే, అరే బాబు నువ్వు పెళ్లి చేసుకుంటానే మొగోనివి కావు, ఇద్దరు పిల్లల్ని పుట్టిస్తానే మొగోనివి కావు. నీ పిల్లాన్ని కంట్రోల్ చేసుకునేప్పుడే నువ్వు మొగోడు అవుతావు. మొగోడు కావడం అంటే పిల్లాన్ని కుక్కని కొట్టినట్టు కొట్టమని కాదు నా ఉద్దేశం. నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించినట్టే నీతో పాటు నీ భార్యతో కూడా గౌరవించేలా నీ భార్యను నువ్వు కంట్రోల్ చేసినప్పుడే నువ్వు మొగోని అవుతావు. ఒక మగపిల్లడు మొగోడు కావాలని ఇంతనా లాజిక్ నువ్వు అనుకోవచ్చు. కేవలం నీ భార్యతో నీ తల్లిదండ్రులు గౌరవించడమే కాదు, నీ భార్య తల్లిదండ్రులు నువ్వు గౌరవించాలా, వాళ్ళ దగ్గర నువ్వు గౌరవం పెట్టుకోవాలి. అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. నేను చెప్పిన దాంట్లో అర్థం అదేనమాట. ఆడపిల్లలని కంట్రోల్లో పెట్టి మన మగపిల్లానికి పూర్తి స్వేచ్ఛతో పెంచాలని ప్రయత్నం చేసే ప్రతి తల్లిదండ్రులకి నేను ఇచ్చే సలహా ఒకటే: అబ్బాయి ఎప్పటికీ మనతోనే ఉంటాడు, కానీ అమ్మాయి పెళ్లి తర్వాత తన తలరాతతో పాటు ఇల్లు కూడా మారిపోతుంది. మీరు ధైర్యంగా పెంచాల్సింది అబ్బాయిని కాదు, అమ్మాయిని. కష్టాలను ఎదుర్కొనే పరిస్థితులకు అలవాటు చేయాల్సింది అబ్బాయికి కాదు, అమ్మాయికి. బేటీకో బనావ్ షేర్ అనే భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ గారు చెప్పేంత వరకు మనకి ఎవరికి బేటీని షేర్ చేయాలా అని మనకు అనిపించలేదంటే మనం ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకుందాం. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో నా లైఫ్ లో జరిగిన ఒక ఫన్నీ సన్నివేశాన్ని మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే నాకు మాటలు దీనిలో ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఆ రోజు 10th క్లాస్ మొత్తం అయిపోయిన లాస్ట్ పేపర్ రాసాను, అంటే సోషల్ 2 అనే పరీక్ష ఒకటి రాయాల్సి ఉన్నది. ఇప్పుడు నేను ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయినాయి, రేపు ఇంకా లాస్ట్ ఎగ్జామ్ కదా అని చెప్పేసి మా ఊర్లో ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. దాని తర్వాత ఎవరు పాస్ ఎవరు పేలో ఎవరు సార్ ఎవరికి అర్థం కాదు కాబట్టి లాస్ట్ పేపర్ కదా అని చెప్పేసి ఎగ్జామ్స్ వెళ్ళాం. ఆ ఎగ్జామ్స్ లో మా సెంటర్ లో అంటే మా ఎగ్జామ్ హాల్లో పడిన సార్ ఒకడు అక్కడ కనబడినాడు. ఎగ్జిబిషన్ లో కనబడితే మా ఫ్రెండ్స్ అందరూ, లే పొద్దున్న ఎగ్జామ్ ఉంది, సార్ వచ్చినాడు, వేరే మాకు కొంచెం కాపీ కొట్టి అవకాశం ఇద్దాం కదా అని చెప్పి సరదాగా మాట్లాడుకున్నారు. నేనేం చేసిన అంటే అందరికంటే ముందు నేనే పరిగెత్తికి వెళ్ళి సార్ నమస్తే సార్ అన్నా. అంతే, సార్ అనుకొని నమస్తే అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. సార్ నాకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ మీ రూమ్ లోనే సార్ పడింది అంటే, సర్లే ఏం చెప్పు అన్నాడు. నేను వండుకొని అప్పుడు, సార్ రేపు కొంచెం నాకు ఏమైనా కాపీ పేపర్లు స్లిప్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి సార్ రేపు అంటేనే అతను, నువ్వు పోరా ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి పోతావా పోలీసులకు పట్టుకెళ్ళా అన్నాడు. సరే నాకు ఇంకా 10th క్లాస్ చిన్న వయసే కదా, చాలా భయం వేసింది. 11 ఎగ్జామ్స్ బాగా రాసి 10 ఎగ్జామ్స్ బాగా రాసేసి ఇదేంద్రా సార్ లాస్ట్ పేపర్ 2 వచ్చేసి ఇరుక్కున్నాను అని. సరే రేపు తెల్లారింది, వెళ్ళిపోయినా అనమాట ఎగ్జామ్ హాల్కు. తీసుకొని పోయినా హాల్ టికెట్ అట్టా తీసుకొని. సార్ ఇదంతా మనసులో పెట్టుకొని చెప్పినట్టుగానే కానిస్టేబుల్ తీసుకొని వచ్చాడు. నిన్న ఎగ్జిబిషన్ లో ఎవరో నన్ను మాట్లాడిచ్చింది ఎవరు అనేసి కానిస్టేబుల్ పక్కన పెట్టుకొని అడిగాడు. నాకు భయం వేసి నేను పైకి లేచి నిలబడ్డాను. సార్ నేనే సార్. ఏం బుద్ధి లేదా నీకు? ఎక్కడ నువ్వు అడిగేది? బయటికి పోదురా, డిపార్ట్ చేస్తానా అని. నువ్వు ఎప్పుడు ఎగ్జామ్స్ రాసే కూడా లేదు, డిపార్ట్ చేస్తానా అని అన్నాడు. అంతే, దెబ్బకు స్టన్ను నా హార్ట్. పోలీస్ దగ్గరకు వచ్చినాడు. నేను స్టేషన్ లో వెళ్ళా. మీ సార్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి మీకు సపోర్ట్ చేసుకుంటే వీలైనంత కాపీ కొట్టికి అవకాశం ఇస్తూనే ఉన్నాడు, కానీ నువ్వు మళ్ళా ఎగ్జిబిషన్ లో అంత పబ్లిక్ ముందర నువ్వు అతను అడిగితే అతనికి ఇన్సల్ట్ అవ్వదా అని చెప్పేసి కానిస్టేబుల్ చెప్పేసరికి ఒకసారిగా నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాలేదనమాట. పొజిషన్ అట్లాంటిది. నవ్వితే బయటికి దొక్కుతారు, సారీ చెప్తే రాపిస్తారు. అది నా పొజిషన్. ఎలాగో గండం వచ్చిపోయింది. పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి. సెకండ్ క్లాస్ పాస్ కావడం అంటే దాదాపు మనకి ఇంకా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టినట్టు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చదివింది గవర్నమెంట్ స్కూల్. ప్రతి ఆన్సర్ షీట్ లో నేను రాసిన ఒకటి ఏంటంటే, సార్ మేము బీదోళం సార్, 10th క్లాస్ పాస్ అయితే మీరైతే ఏదో ఉద్యోగం చేసుకుంటారు సార్, ప్లీజ్ సార్ అని హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ ఒక మాస్టర్ తప్ప ప్రతి లాంగ్వేజ్ నాకు వచ్చినట్టు రాశాను. అతనికి ఏం అర్థమైందో అతను ఎందుకు మాట్లాడేసాడు మొత్తం అయితే సెకండ్ క్లాస్ లో పాస్ చేసేసినాడు. ఇటువంటి సిచ్యువేషన్స్ మీకు మీ లైఫ్ లో ఏమైనా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం, మీకు నచ్చితే చేసుకొని లేకపోతే లేదు. నేను కేవలం యూట్యూబ్ మీద బతకడానికి యూట్యూబ్లోకి రాలేదు, జస్ట్ నాతో సరదా సన్నివేశాలు మాత్రం ఫ్రెండ్స్ తో పంచుకుందామనే ఆలోచనతో మాత్రమే వచ్చాను. బాయ్ టాటా.